ఇప్పుడైతే మేము మినీ మేడారం దాకా వెళ్తున్నాను. ఏంటంటే మా దగ్గర గోదావరి నది దగ్గర కూడా మేడారం జాతర జరుగుతుంది. సో మేము అందరం అక్కడికి వెళ్తున్నాము. ఇది ఒక లాంగ్ వీడియో పెడదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇక్కడ అన్నయ్య వాళ్ళ షాప్ దగ్గరికి వచ్చామండి అందరము. అదే గోదావరి మేడారం జాతర జరుగుతుందండి కదా. సో దాదాపు ఒక 6 ఫ్యామిలీస్ అన్నమాట అందరం కలిసి వెళ్తున్నాము. ఈ అక్క వాళ్ళు మేము ఇంకా నెక్స్ట్ ట్రాలీ ఎక్కాలి. సుద్ది అన్నయ్య అక్క వాళ్ళ ఫ్యామిలీ, షరీఫ్ అక్క అండ్ ఫ్యామిలీ. సో ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా మేము అందరం కలిసి సమ్మక్క జాతరకి అయితే స్టార్ట్ అవుతున్నామండి. ఇది మా ఏరియా. సో ఇది స్టార్టింగ్లో మా షాప్ పెట్టిన ఏరియా అనమాట, అంటే చిన్నగా ఫస్ట్ షాప్ అనమాట. సో మేమందరం ఇంకా మినీ వ్యాన్ అయితే ఎక్కేసాము. సో అందరం స్టాండింగ్ దగ్గర ఒక 3 కిలోమీటర్స్ కూడా 3 కిలోమీటర్స్ ఉంటుందిలేండి. అందుకని అందరం స్టాండింగ్ పొజిషన్లోనే ఉన్నాము. సో కూర్చోనాల్సిన అవసరమే లేదు. జస్ట్ 10 మినిట్స్ అయితే మేము ఇక్కడ సమ్మక్క జాతర గద్దెల వరకు అయితే వెళ్తాము. హాయ్ హాయ్ అని చెప్తున్నారు మా వాళ్ళంతా. ఓకే చలో ఇంకా స్టార్ట్ అవుదామనేసి స్టార్ట్ అయ్యామండి అందరం. ఇదే అండి మా ఫ్రైడ్ లైన్ చౌరస్తా. సో మనకు కనిపిస్తుంది కదా, అదే మన షాప్ అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము, వెళ్తున్నామండి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్, జస్ట్ 3 కిలోమీటర్సే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇదైతే గోదావరి తీరానికి వెళ్ళే రూట్ అండి, మెయిన్ రోడ్. బస్ స్టాండ్ దగ్గరలో నుంచి వెళ్తాము. చూడండి పిల్లలు అయితే ఎంత హ్యాపీగా కూర్చొని ఉన్నారు ఇంట్లో. తనైతే మా బాబు తెలుసును కదా, ఇంకా అన్నయ్య వదిన ఈ బుడ్డోడైతే సోని వాళ్ళ బాబు. వీడు పెద్దోడు, ఈ బుడ్డోడు చిన్నోడు. సో ఆంటీ మా పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు అన్నది. సో ఇది మా గోదావరి బస్ స్టాండ్ ప్రాంగణం అండి. వచ్చామండి, రోడ్కి అయితే వచ్చేసాము. ఇది గోదావరి తీరం అనమాట. ఆ పైన ఫ్లైఓవర్ ఉంటుంది. మేమేం దాని పక్క నుంచి వెళ్తే మాకు సమ్మక్క గద్దెలు అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసామండి. ఇక్కడ నుంచి అయితే మాకు లోపలికి ఎంట్రీ అయితే చెప్పారు, అందుకనేసి ఇట్లా అవుట్స్కట్ నుంచి అయితే ఎంట్రీ ఉంది. సో లోపల మొత్తానికైతే లోపలికి వచ్చేసాము. సో చూడండి వెహికల్స్ వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇదన్నమాట ఇక్కడ సిచ్యువేషను. ఇదిగోండి మేమైతే గుడికి లెఫ్ట్ సైడ్నే ఆగాము. మాకు అక్కడే ఒక ప్లేస్ దొరికింది. సో మేమందరం ఇంకా దిగేసాము 1 by 1. చూడండి మాకు పక్కనే ఉందన్నమాట అమ్మవారు. అండ్ నాకు కనిపిస్తున్నాయి ఆరెంజ్ కలర్లో, అవే అమ్మవారి గద్దెలు అనమాట, సమ్మక్క సారక్క తల్లులు. సో ఇదైతే వేరే వైపు ఎంట్రన్స్. ఇంకా
టోటల్గా అందరం 1 by 1 దిగేసాము. సో అందరితో ఇలా వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి నాకైనా పిల్లలకైనా. సో మేమందరం నెక్స్ట్ అయితే గంగా స్నానం అంటే అది గోదావరి స్నానానికి వెళ్ళాలి. ఇంకా అందరం అయితే బట్టలు తీసుకొనేసి గోదావరి వైపు వెళ్తున్నాము. సో నేనైతే స్నానానికి నేను వేరే ఎక్స్ట్రా డ్రెస్సెస్ తెచ్చుకోలేదండి. సో మా బాబు ఒకటి డ్రెస్ తెచ్చుకున్నాడు. ఇక్కడ ఇదేనండి మా గోదావరి తీరం, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, సూపర్ అంటే సూపర్ వ్యూ అండి. అదేనండి వంతెన అంటే మంచిర్యాలకు వెళ్ళేది, గోదావరి టు మంచిర్యాల వెళ్ళే వంతెన అన్నమాట. అక్కడ చాలా మంది అయితే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి. ఇంకా మేము ఈవినింగ్ 4:30 ఆ టైంలో వస్తేనే ఇంతమంది ఉన్నారండి. ఇంకా డే మొత్తం ఎంతమంది ఉన్నారో. అమ్మవారు పార్వతీదేవి, ఇంకా ఇక్కడ చూసారా స్వామి శివయ్య, చాలా చాలా పెద్ద విగ్రహం అండి. స్వామిని అందరం దర్శనం చేసుకొని అయితే వెళ్ళాము. వాళ్ళ మీద నీళ్ళు వదులుతుంటే వాళ్ళు రిటర్న్లో నా మీద నీళ్ళు కొట్టారండి. సో నేనైతే తొందరగా వడ్డుకు వచ్చేసాను. నెక్స్ట్ అయితే కోళ్ళను అమ్మవారికి ఎదుర్చిపోయాలి కదా అనేసి మేము కోళ్ళని గుర్తు పెడుతున్నామండి. ఇది
భయంగానే ఉంది ఎక్కడ విడిపోతుందో అని. అయినా పర్వాలేదు అనేసి ఇంకా అమ్మవారిని అయితే మొక్కుకున్నానండి. ఇంకా అమ్మాయిని కూడా ఏం చేస్తాము అనేసి మొక్కుంటాను. ఇంకా జల్దా ఇవ్వాలన్నారు కదా, సో ఏం చేస్తారో చెయ్యి మమ్మల్ని అనేసి అంటే చల్లగా చూడమ్మా అందరిని అనేసి మొక్కాను. ఇంకా అమ్మవారికి అది అమ్మ ఎంత ఇది అంటే సరే తను ఉంది అని నిరూపించుకోవడానికని మనకు వచ్చిన సెంటిమెంట్ అండి. సో తను అట్లా చూడాలని చాలా హ్యాపీగా అనిపించింది. దానికైతే ఇంకా వంట అయ్యేలోపు మేము ఫస్ట్ దర్శనానికి వెళ్దామనేసి సో స్టార్ట్ అయ్యామండి. ఇదేనండి గుడి ఎదురు స్టార్టింగ్ లోపలికి వెళ్ళాము. స్టార్టింగ్లో ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. మాతో పాటు కూడా అమ్మవారు అయితే వచ్చింది. ఇంకా ఇంకా అన్నయ్య ఒక నువ్వే పట్టుకోవాలి అని అన్నారు. నాకు భయమే అవుతుంది కానీ ఇంకా ఇక్కడ ఆప్షన్ లేదు, నేనే పట్టుకోవాలి వెళ్ళి. సో ఈ మొత్తానికి తన దగ్గర నుంచి పట్టుకుంటాను. అంటే కొంచెం వాళ్ళు కింద పడిపోతారంటారు కదా, సో సపోర్ట్గా. సో ఆమె చాలా పాజిటివ్గానే చెప్పింది.